హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి డైరీస్. సో ఇవాళ మనం ముచ్చట ఏంటంటే, రీసెంట్గా మనం యాదాద్రిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. సో అక్కడ మేము అరౌండ్ 9 o'clock అట్లా రీచ్ అయ్యాము ఫ్రైడే రోజు. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఎంత నైట్ వ్యూ అనమాట. అది తులసివనం అక్కడ ఏరియా పేరు. ఆ తులసివనం దగ్గర అక్కడ మీకు ఆరెంజ్ రెడ్ కలర్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవి గవర్నమెంట్కి రిలేటెడ్ బిల్డింగ్స్ అండి. యాదగిరి గుట్టలో ఎవరైనా స్టే చేయాలి అంటే, జస్ట్ ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా స్టే చేయాలి, మేము వంట వండుకోము అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ బిల్డింగ్స్లో స్టే చేయొచ్చు. చాలా నీట్గా ఉంటాయి, ఎంత నీట్ అంటే అంత నీట్. అండ్ డస్ట్ అదేమన్నా ఉంటే మనది మనమే పడేసేయాలి, అక్కడ ఏం గలీజ్గా వేయొద్దు మనము. దానికి 600 రూపీస్ ఉంటుందండి. లైన్లో నించొని మనం 600 రూపీస్ పే చేస్తే వాళ్ళు రూమ్ కీస్ ఇచ్చేస్తారు మనకి. అండ్ ఇంకా మేము అక్కడైతే ఉండలేదు, ఎందుకంటే మేము వంట చేసుకోవాలనుకుంటాం కాబట్టి. వంట చేసుకోవడానికి అక్కడ ఉండొద్దు అనమాట, ఆ బిల్డింగ్స్లో వంట చేసుకోవద్దు అనమాట. సో మేము బయట ప్రైవేట్గా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము దర్శనంకి వెళ్ళేటప్పుడు ఈ వీడియో అండి. అయితే యాక్చువల్లీ మనం గుట్ట మీదకి వెళ్ళేటప్పుడు మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్ తీసుకొని వెళ్ళాలంటే 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో 500 రూపీస్ మేము ఇవ్వలేము అని అనుకుంటే, మనం ఇట్లా అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయండి. బస్సెస్లో చాలామంది ఎక్కుతారు, అంతా ఫ్రీ, ఏం టికెట్ డబ్బులు ఏమి ఉండదు. కాకపోతే మేము ముందే వెళ్ళి అక్కడ బస్ స్టాప్లో నించున్నాం అనుకోండి, బస్సెస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, 10 minutesకి ఒకసారి వస్తూనే ఉంటాయి. సో మనం అవి ఎక్కి వెళ్ళిపోవచ్చు, ఒక 10 minutes కూడా పట్టదు పైకి వెళ్ళడానికి. అండ్ నెక్స్ట్ అక్కడ దర్శనం లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్స్ ఎలా పక్కా ఉండదు. అండ్ ఫుట్వేర్ కూడా మనం బయట వేసి పెట్టేసేయాలి. దాని తర్వాత మేము లోపలికి వెళ్ళినాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. అసలు లోపల ఏసీ ఉంటుంది, ఇంత ఉబ్బరేయదు. మనం ఇంతసేపు వెయిట్ చేసిందంతా మన కళ్ళ ముందు దేవుణ్ణి చూడగానే మొత్తం అంతా కూల్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత బయటికి వచ్చినాక చూసారు కదా ఎంతమంది పబ్లిక్, అంత ఎండలో కూడా మస్తు పబ్లిక్ ఉన్నారు. అండ్ అక్కడ మంచి పని ఏంది ఒకటి అంటే, మనం నడిచేటప్పుడు కింద కూలింగ్ పెయింట్ వేసారు అనమాట. సో మనం నడిచేటప్పుడు కొంచెం మనకి హీట్ అంతగానం రాదు, పైనుంచి హీట్ వస్తుంది కానీ కాళ్ళకి మాత్రం జర వెచ్చగా ఉంటుంది. అండ్ అక్కడక్కడ రెడ్ కార్పెట్స్ అట్లా అవన్నీ వేసారు. సో అంత మంచిగా ఉందన్నమాట, మనం ఉండగలుగుతాం కొద్దిసేపటి వరకైనా. అండ్ ఫొటోస్ క్లిప్స్ అవన్నీ తీసుకోవాలంటే మనం మళ్ళీ కిందికి వెళ్ళి, దర్శనం అయిపోయినాక కిందికి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని, కిందికంటే మనం ఎక్కడ ఫోన్ ఉంటే మా కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చుకొని మనం అవన్నీ షూట్ చేయొచ్చండి. సో ఇది మా యాదగిరి ట్రిప్ అనమాట. పబ్లిక్ మాత్రం మస్తు గనం ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే దర్శనంకి మార్నింగ్ 6 o'clock 5 o'clock వరకు మనం వెళ్ళిపోయినాం అనుకోండి, సో అప్పుడు మనకి బెటర్ ఉంటుంది కొంచెం. చాలా పబ్లిక్ ఉంటారు ఎట్లయినా మన యాదగిరిగుట్టలో, బాగా ఫేమస్ టెంపుల్. మన గవర్నమెంట్ కేసీఆర్ వచ్చిన తర్వాత మంచిగా కట్టించింది కాబట్టి మస్తు మంది వస్తారు, ఇక్కడ నుంచి వస్తారు అక్కడికి. అండ్ నెక్స్ట్ చూసారు కదా మస్తు ఎండ కొడుతుంది. ఇంకా మేము రిటర్న్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అండి. ఆ ఎండలు అయితే పిచ్చుల కన్నా ఘోరంగా అయిపోయినాము. సో ఇది ఇంకా వచ్చేటప్పుడు మనం జనరల్గా మనం పైన దర్శనం చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అక్కడ మనం కొంచెం కిందికి రాగానే అక్కడ దేవుడు పాదాలు ఉంటాయి అనమాట, అవి చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని దాని తర్వాతనే ఇంటికి వస్తాం. లేకపోతే మనం ఫస్ట్ పోయినప్పుడైనా అక్కడ కొడతాం, కానీ అక్కడ కొబ్బరికాయ కొట్టడం మొక్కుకోవడం మాత్రం మ్యాండేటరీ, అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అండ్ మనం ఏం కోరికలు కోరుకున్నా సరే పక్కా అవుతాయండి, పక్కా. అంటే అక్కడ దేవుడు స్వయంభూ వెలిసిండు కాబట్టి అంత ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఇక్కడ మన ఇది కొత్త గుట్ట అంటారు, పాత గుట్ట కూడా ఉంటుంది. పాత గుట్ట దగ్గర ఇంకా బాగుంటుందండి ప్లేస్, అక్కడ కూడా స్వయంభూ దేవుడే వెలిసిట్టు. సో అది మనం పాత గుట్టకి వెళ్ళాలి అనుకుంటే మన ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. మన ఓన్ వెహికల్ లేకపోతే అక్కడ టాంగాస్ ఉంటాయి అనమాట. అసలు ఈ రోజుల్లో టాంగాస్ ఎక్కడ కనిపించవు నాకు తెలిసి, అక్కడ తప్ప. మంచిగా టాంగాస్లో వెళ్ళిపోవచ్చు, టంగ్ 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 అని ఉంటుంది అనమాట, బాగుంటుంది. సో ఇది ఇంకా మేము వచ్చేటప్పుడు ఇది చిన్న క్లిప్ తీసినాం, అదనమాట ఇవాళ ముచ్చట. మరి మీ అందరికీ మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా, సో మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. దీని తర్వాత ఇంకా చూసండి, ఇవే క్లిప్స్ మేము అన్నీ బాగా ఎండగొడుతుంది కదా, సో మేము తీయలేకపోయినాం అనమాట. సో తీసిన క్లిప్సే మీకు అన్నీ చూపిస్తున్నాను. డూ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.